నీ దేహం అనేది ఒక ఇల్లు. దేవుని వాక్యం చెప్తుంది, మీ దేహము దేవుని ఆలయం. అంటే ఒక ఇల్లు. ఆ ఇంట్లో దేవుడు లేకపోతే, పరిశుద్ధాత్ముడు లేకపోతే ఇంకా రెండో ఆప్షన్ లేదు. దయ్యం తిరుగుతూ ఉంటాడు. ఏ ఇల్లు ఖాళీగా ఉంటే ఆ ఇంట్లో వచ్చి ఉంటాడు. మనకు తెలుసు దయ్యం ఉంటే మనల్ని సర్వనాశనం చేస్తాడు. వాడి పనే దొంగతనమును, హత్యను, నాశనం చేయటకు వచ్చును, కానీ మరి దేనికి రాడు. వాడికి మంచి చేయడం తెలియదు, నాశనానికి కర్తవాడు. అయితే ఇప్పుడు మన జీవితాలు కట్టబడాలి అంటే మనము ఎవరి ఆధీనంలో ఉన్నాం? దేవుడు మానవునికి ఒక స్వేచ్ఛనిచ్చాడు. అదేంటంటే, నీ ఇష్టం, నువ్వు ఎవరినైనా తీసుకోవచ్చు. దేవుణ్ణి కోరుకోవచ్చు, దయ్యాన్ని కోరుకోవచ్చు, మంచిని కోరుకోవచ్చు, చెడును కోరుకోవచ్చు. నీకు మానవునికి పూర్తి స్వేచ్ఛను దేవుడిచ్చాడు. అందుకే ఆ రోజు ఆదాము ఏం చేశాడంటే తినొద్దన్న పండు తిన్నాడు. ఎందుకు తిన్నాడు అంటే, దేవుడిచ్చిన స్వేచ్ఛను తన జీవితాన్ని పాడు చేసుకోవడానికి ఉపయోగించుకున్నాడు. దేవుడు మంచివాడండి. మనల్ని ఒక యంత్రంలాగానో ఒక పశువులాగానో మనల్ని పుట్టించలేదు, మనం చేయలేదు. మనం ఆయన పిల్లలుగా ఉన్నాం, మనం ఆయన కుమారులము, కుమార్తెలుగా ఉన్నాం. అందుకే దేవుడు మన మీద చాలా ప్రేమ ఆయనకి. అందుకే బైబిల్ చెబుతుంది, దేవుడు లోకముని ఎంతో, లోకాన్ని అంటే మనుషుల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. అంటే దాన్ని ఇంత అని చెప్పలేం. అంత ప్రేమ, ప్రాణం పెట్టేంత ప్రేమ, ప్రాణం పెట్టాడు. అయితే ఈరోజు నీకు దేవుడిచ్చిన స్వేచ్ఛ, స్వాతంత్రాన్ని నీ ఇష్టానికి ఉపయోగించుకొని నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. కాబట్టి జాగ్రత్తగా నీకు ఇవ్వబడిన ఆ స్వాతంత్రమును, స్వేచ్ఛను దేవునికి సరెండర్ అవ్వడానికి, దేవునికి అప్పగించుకోవడానికి ఉపయోగించండి. ఎందుకంటే దేవుడు మంచివాడు. మన జీవితాలు అద్భుతంగా కట్టాలని కోరుకుంటున్నాడు. అందుకోసం ఇప్పుడు మనము దేవుని యొక్క ఆత్మ ద్వారా నడిపించబడదాం. దేవుని ఆత్మ ద్వారా నడిపించబడదాం. అందరూ మీ పక్కన వాళ్ళతో చెప్పండి, దేవుని ఆత్మతో నడిపించబడదాం. దేవుని సంఘమైన మేము మిమ్మల్ని అందరినీ ప్రోత్సహించేది, మిమ్మల్ని అందరినీ బలపరిచేది ఎందుకు అంటే, మీరు మీ కుటుంబాలు అద్భుతంగా ఉండాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం. అందుకే పౌలు అంటాడు, నేను మిమ్మల్ని బతిమిలాడుకుంటున్నాము. ఈరోజు దేవుని సేవకులుగా, లేకుంటే దేవుని దాసులుగా, దేవుని పని కోసం పిలువబడిన మేము ప్రతి ఒక్కరిని బతిమిలాడుతూ ఉంటాం. ఎందుకు అంటే, దేవుని వాక్యంలో నుండి మీ జీవితాలు ఎంత అద్భుతంగా ఉంటాయో మాకు స్పష్టంగా దేవుడు చూపిస్తూ ఉంటాడు, మాతో మాట్లాడుతూ ఉంటాడు. మీ భవిష్యత్తు చూపిస్తూ ఉంటాడు మాకు. అరే వీడి భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉంది, కానీ వీడు నాశనం చేసుకుంటున్నాడే అని లోపల బాధేస్తూ ఉంటుంది. అయ్యో, దేవుడు ఇతని కోసం చాలా ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడే, వీడికి అర్థం కావట్లేదు, వీడి జీవితాన్ని చాలా దుర్భరంగా, దరిద్రంగా మార్చుకుంటున్నాడే అని లోపల బాధేస్తూ ఉంటుంది. ఎందుకంటే మాకు సమయాలు, కాలాలు తెలుస్తూ ఉంటాయి, పరిస్థితులు తెలుస్తూ ఉంటాయి, అర్థమవుతూ ఉంటాయి. ఎందుకంటే దేవుని ఆత్మ గలవాడికి
సమయములు, కాలాలు, పరిస్థితులు అర్థమవుతుంటాయి, ముందుగానే తెలిసిపోతూ ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఇస్సాకారు అనే యాకోబు కుమారులో ఒక అతని టైంలో అతడు కాలమును సమయమును ఎరిగిన వాడుగా ఉన్నాడంట. కాలాన్ని, సమయాన్ని గ్రహించిన వాడుగా ఉన్నాడంట. దేవుడు అతనికి కాలాన్ని, సమయాన్ని తెలియపరిచాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాలము, సమయం మనకు అర్థమైతే ఏమవుతామంటే సిద్ధపడతాం, జాగ్రత్త పడతాం, మనల్ని మనం మెలకువగా మార్చుకుంటాం, లేకుంటే మనల్ని మనం ప్రోత్సహించుకుంటాం. మనం తీసుకునే నిర్ణయాలు కరెక్ట్గా ఉంటాయి. మనకు కాలంలో సమయాలు తెలియకపోతే నిద్రపోతూ ఉంటాం, నిర్లక్ష్యంగా ఉంటాం. చాలా దేవుని ఆశీర్వాదాలు, బెనిఫిట్స్, దేవుని దీవెనలు, దేవుని కృప, దేవుని గొప్ప అభివృద్ధి మిస్ అవుతాం. అందుకే దేవుడు మనకు లాస్ట్ ఇయర్, ద ఇయర్ ఆఫ్ రెస్టోరేషన్. చాలామంది మన సంఘంలో వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ జీవితాలు రెస్టోర్ అయ్యాయి. విడిపోయిన భార్యాభర్తల కుటుంబాలు కలపబడ్డాయి. ఓడిపోయిన జీవితాల్లో విజయం వచ్చింది. అనేక రకాలైన సమస్యల్లో, అప్పుల్లో ఉన్న వాళ్ళు అప్పుల్లోంచి బయటికి తీసుకురాబడ్డారు. సొంత ఇల్లు లేని వ్యక్తులు సొంత ఇల్లును కలిగి ఉన్నారు. ఎంతో రెస్టోరేషన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ సంవత్సరము దాన్ని డబల్ చేయాలని, దాన్ని డబల్ చేస్తానని చెప్పాడు. 2 అంతలు చేస్తాను. హల్లెలూయా. రెస్టోరేషన్ లాస్ట్ ఇయర్ మన సంఘానికి ఇచ్చిన ఆ రెస్టోరేషన్ సంఘ విశ్వాసులకే కాదు, సంఘ సేవకుడినైనా నాకు, నా కుటుంబానికి కూడా ఆ రెస్టోరేషన్, ఆ పునరుద్ధరణ నా జీవితంలో, నా కుటుంబంలో, నా భార్య, నా పిల్లల జీవితాల్లో నేను ఆ రెస్టోరేషన్ని చూశాను. పునరుద్ధరణ, దేవుని పునరుద్ధరణ. దేవుడు ఈ 2026లో ఆయన ఇచ్చిన వాగ్దానం మన సంఘానికి ఏంటంటే, దాన్ని ఇంకా డబల్ చేస్తానన్నాడు. హల్లెలూయా. దాన్ని ఏం చేస్తాడంట? డబల్, 2 అంతలు. 2 అంతలు దాన్ని నేను మారుస్తాను, 2 అంతలు దాన్ని మీకు ఇస్తాను ఈ సంవత్సరం అన్నాడు. అందుకే అయితే దేవుడు 2 అంతలు చేస్తానన్న దేవుడు ఈ సంవత్సరం చెప్పిన మాట ఏంటంటే, మీరు ఎక్కువగా వాక్యముతో సహవాసం చేయండి అని చెప్పాడు. దేంతో సహవాసం చేయాలంట? వాక్యంతో. మునుపటి సంవత్సరాల కంటే ఈ 2026లో ఎక్కువగా వాక్యంతో గడపండి. వాక్యాన్ని ధ్యానించండి, వాక్యాన్ని మరలా మెడిటేట్ చేయండి, మళ్ళా తలంచండి, పలకండి, మాట్లాడండి. మాట్లాడుతూ ఉండండి, ఒప్పుకుంటూ ఉండండి, వింటూ ఉండండి. ఎక్కువగా వాక్యంతో ఉండండి. అందుకే మనం ప్రతి వారము బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని పుస్తకాలు తీసుకొని కూర్చొని కంప్లీట్ చేస్తున్నాం. ఇప్పటికీ మన కొత్త నిబంధన అయిపోయింది. హల్లెలూయా. ఈ రోజుకి మనం ఈ 2026 స్టార్ట్ అయ్యాక న్యూ టెస్ట్మెంట్ని కంప్లీట్ చేశాం. ప్రకటన గ్రంథం పూర్తయిపోయింది. ఈరోజు నిన్నటి దినాన పూర్తయింది. మరి ఎంతమంది చదువుతున్నారో లేదో. సంఘంతో ఉండండి. మీరు లోకంతో ఉంటే మీకు వచ్చే ఏమీ ఉండదు. సంఘంతో ఉండండి, సహవాసంతో ఉండండి. మీకు ప్రతి వారం ఇవ్వబడుతూ ఉంది వాక్యం. దాన్ని క్రమశిక్షణగా చదవండి, దాన్ని తీసుకోండి. సంఘంలో ఇవ్వబడిన వాగ్దానాల్ని మీరు ఏకీభవించండి. సంఘానికి ఒక వాగ్దానాన్ని దేవుడు ఇచ్చాడంటే ఆ సంఘంలో ఉన్న ప్రతి సభ్యుడి జీవితంలో దేవుడు దాన్ని చెయ్యాలని కోరుకుంటున్నాడు.
దేవుడు దాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాడు. అందుకే సంఘంతో ఏకీభావం, ఏకభావం, ఏక మనస్సు. ఇదేదో ఆదివారం అలాగ వచ్చి వెళ్ళిపోయేది కాదు సంఘం అంటే. సంఘం అంటే ఆదివారము ఒక 2-3 గంటలు అట్లా కనపడి కూర్చొని వెళ్ళిపోయేది కాదు. సంఘం అనేది ఒక కుటుంబం, ఒక ఫ్యామిలీ, ఒక శరీరం. ఈ శరీరానికి అంతటికి ఒకటే దర్శనం, ఒకటే గురి, ఒకటే ఆలోచన. హల్లెలూయా. కాబట్టి అందుకే మన సంఘాన్ని మహిమ నుండి అధిక మహిమ దేంట్లోకి తీసుకెళ్తానంటున్నాడు? మహిమ నుండి అధిక మహిమ. రెస్టోరేషన్ అని చెప్పాడు, పునరుద్ధరణ చేస్తానన్నాడు, దాన్ని ఇప్పుడు 2 అంతలుగా తీసుకెళ్తానన్నాడు. అయితే మనం చేయాల్సిన పని ఆయనతో సహవాసం చేయడమే, రెస్ట్ఫుల్, ఆయనలో ఉండి. 2 కొరింథీ 5:17 ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల, అంటే దేవుని సహవాసంలో, సంఘములో, వాక్యములో, ప్రార్థనలో, రొట్టె విరుచుటలో ఉన్న ఎడల, ఆ సహవాసాన్ని ఎడతెగకుండా దాంట్లో మనం ఉన్న ఎడల నీ జీవితంలో అన్నిటినీ అధిగమించి నీవు, నీ కుటుంబం ముందుకు కొనసాగుతారు. ఇది కాదని చెప్పి నీ సొంత మనసు, సొంత ఆలోచనతో నువ్వు బ్రతకడానికి, నువ్వు ఉండడానికి ప్రయత్నిస్తే గనక దేవుని యొక్క వాగ్దానంలో నుండి నువ్వు బయటికి వెళ్ళిపోతావు, నీ కుటుంబం కూడా బయటికి వెళ్ళిపోద్ది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకోవడానికి మనము లౌకిక ఆత్మను కాక చాలమ్మా 12వ వచనం అండి. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. లౌకిక ఆత్మ, దేవుని ఆత్మ ఏమి కలిగి ఉన్నాం మనం? లౌకిక ఆత్మ ఏం చేస్తుందంటే నీకున్న సమస్యలన్నీ చూపిస్తూ ఉంటుంది. ఏమున్నాయి నీకు సమస్యలు? నీ సమస్యలు ఏమో నీకు తెలుసు కదా, మీ సమస్యలన్నీ మీకు బాగా తెలుసు. లౌకిక ఆత్మ ఏం చేస్తుందంటే, ఇదిగో నీకు ఈ సమస్య ఉంది, ఈ కొరత ఉంది, నీకు ఈ కొరత ఉంది, ఈ కొరత ఉంది, ఈ కొరత ఉంది. నీ కొరతలన్నీ ఒక్కొక్కటి నీకు ప్రతిరోజు నీతో మాట్లాడుతూ ఉంటుంది, నీకు చూపిస్తూ ఉంటుంది. ఇదంతా నువ్వు చూసినప్పుడు ఈ కొరతలన్నీ నీకు ముందుకు రోజు కనపడతా ఉంటే నీకు వచ్చేది బలహీనత, భయము, ఆందోళన, చింత, విచారము, ఇవన్నీ నిన్ను ఆవరిస్తాయి. ఎందుకు మన సమస్యలన్నీ మనకు ఇలా కనపడుతున్నాయంటే, నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చిన ఆత్మను కాక లౌకికమైన ఆత్మతో బ్రతుకుతున్నావు. ఏ ఆత్మ అంట? లౌకిక ఆత్మ. మీ పక్కన వాళ్ళతో చెప్పండి, లౌకిక ఆత్మ. ఈ లౌకిక ఆత్మ చేసే పని ఏంటంటే నీ సమస్యలన్నీ నీకు చూపించడం. ఉన్నాయండి, మనందరికీ సమస్యలు ఉన్నాయి, కానీ దేవుడు అంటున్నాడు దాన్ని రెస్టోర్ చేస్తాను, నీ సమస్యలన్నిట్లో నుండి నిన్ను పైకి లేపుతాను, నిన్ను అభివృద్ధిలోకి తీసుకెళ్తాను, నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాను, నిన్ను సమృద్ధిలో నిలబెడతాను. ఇది దేవుడు చెప్తున్న మాట. కానీ ఈ లౌకిక ఆత్మ, ఈ లోక సంబంధమైన ఆత్మ మనకున్న సమస్యలన్నీ మన కళ్ళ ముందు పెట్టి
రోజు మనతో అవి మాట్లాడుతూ ఉంటాయి. నీకు ప్రార్థన లేదు, వాక్యం లేదు, మందిరం లేదు, సహవాసం లేదు, ఇదే పిచ్చితో ఉంటావు. లౌకికంగా నీకున్న సమస్యల్లోనే, విచారంలోనే తిరుగుతూ ఉంటావు. అలా ఉండడానికి దేవుడు మనల్ని పిలవలేదు. మనం ఆయన ఆత్మచేత నడిపించబడాలని దేవుడు పిలిచాడు. కాబట్టి అందుకే మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చిన ఆత్మచేత నడిపించబడదాం. అందరు చెప్పండి, దేవుని ఆత్మచేత నడిపించబడదాం. ఎందుకు దేవుని ఆత్మచేత నడిపించబడాలి అంటే, పౌలు ఇక్కడ చెప్తున్నాడు 12వ వచనంలో, దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకు. ఎందుకు దేవుని ఆత్మ కావాలంట? దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకు. చెప్తారా ఈ మాట అందరూ? మళ్ళోసారి చెప్పండి గట్టిగా. దేవుని వలన నీకు దయచేయబడినవన్నీ కూడా నువ్వు తెలుసుకోవడానికి, దేవుని వలన నీకు దయచేయబడ్డాయి, నీకు ఇవ్వబడ్డాయి. నువ్వు అనుకుంటున్నావు దేవుడు నాకేమి ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు అనుకుంటున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లౌకిక ఆత్మ నిన్నలాగా మార్చేసింది. అయితే దేవుడు మనకు అన్నీ ఇచ్చాడండి. దేవుడు అన్నీ ఇచ్చాడు. అందరూ చెప్పండి, దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు. గట్టిగా చెప్పండి, దేవుడు మనకు అన్నీ ఇచ్చాడు. అయితే దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకోవడానికి లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చిన ఆత్మ చేత మనం నడిపించబడదాం. దేవుని ఆత్మ మనకు దేవుడు ఏమి ఇచ్చాడో అవన్నీ మనకు తెలియపరుస్తుందంట. అన్నీ తెలియపరుస్తుందంట, మనకు తెలిసిపోతాయి. అందరు చెప్పండి, తెలిసిపోతాయి. గట్టిగా చెప్పండి, గట్టిగా. నీకు తెలిసిపోద్ది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం ఆరంభంలో చాలా విషయాలు నాకు అర్థమైపోయాయి. దేవుడు ఏం చేయబోతున్నాడో ఆ విషయాలు అర్థమయ్యాయి. ఎందుకంటే దేవుని ఆత్మ మనకు వాటన్నిటినీ తెలియపరుస్తూ ఉంటాడు. కాలాలు, సమయాలు తెలియజేస్తూ ఉంటాడు. దేవుని ద్వారా మనకు అనుగ్రహించబడ్డవన్నీ మనకు దేవుని ఆత్మ తెలియజేస్తూ ఉంటాడు, తెలియపరుస్తాడు. అందుకే మీరు లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చిన ఆత్మ చేత మీరు నడిపించబడండి. మీకు అనుగ్రహించబడ్డవన్నీ మీరు తెలుసుకుంటారు. మీకు అనుగ్రహించబడ్డవన్నీ మీకు తెలిసాయనుకోండి, మీరు ఎట్లా ఉంటాడు? హ్యాపీగా ఉంటారా, ఏడుస్తూ ఉంటారా? చెప్పండి గట్టిగా. సంతోషంగా ఉంటారు, సమాధానంగా, రెస్ట్ఫుల్గా ఉంటారు. చెప్పండి, ఎలా ఉంటాం? రెస్ట్ఫుల్ ఇంక్రీజ్. రెస్ట్ఫుల్గా ఉంటాం. ఎందుకంటే నాకు తెలిసిపోయింది, నాకేం భయం లేదు. దేవుని వల్ల నాకు అనుగ్రహించబడ్డవన్నీ నాకు తెలిసిపోయాయి. నాకు ఎంతమంది వచ్చి చెప్పినా నాకు భయం ఏమీ అనిపించదు. నాకు అవి నా కళ్ళ ముందు కనబడకపోయినా నాకేమి ఇబ్బంది ఏం లేదు. నాకు తెలుసు నాకు అవన్నీ ఉన్నాయని. నాకు తెలుసు దేవుడు నాకు ఇచ్చేశాడని. దేవుడు నాకు బయలుపరిచాడు, దేవుడు నాకు చూపించాడు, దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నాకు తెలియపరిచాడు. రేపో ఎల్లుండో, వచ్చే వారమో లేక ఆ తర్వాత వారమో, వచ్చే నెలలో లేక ఆ తర్వాత నెలలో, ఏదో ఒక రోజు అవి నా ముందు ప్రత్యక్షం కాబోతున్నాయి. నేను కళ్ళతో వాటిని ఇప్పుడు చూడకపోయినా అప్పుడు చూస్తాను. నేను ఇప్పుడు తాకకపోయినా అప్పుడు తాకుతాను. ఆమేన్. ఎందుకంటే అవన్నీ నాకు దేవుని ఆత్మ ద్వారా తెలియపరచబడ్డాయి. హల్లెలూయా. కాబట్టి అందుకే లౌకిక ఆత్మతో కాక దేవుని ఆత్మతో మీరేం చేయబడండి? నడిపించబడండి. అందరూ చెప్పండి, లౌకిక ఆత్మతో కాక దేవుని ఆత్మతో నడిపించబడదాం. జాగ్రత్తగా ప్రతిదినము దేవుని ఆత్మ చేత నడిపించబడండి.
దయ్యం వచ్చి ఒకవేళ ఎక్కడ్రా బాబు నువ్వు అనుకుంటున్నావన్నీ నీకు ఉన్నాయంటున్నావు, నాకేం కనపడడం లేదే అంటే వాటితో చెప్పండి, అవి నీకు కనపడవు కానీ నాకు కనపడుతున్నాయని చెప్పండి. అవి నీకు కనపడవు కానీ నాకు కనపడుతున్నాయి. అవి నీకు వినపడవు కానీ నాకు వినపడుతున్నాయి. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనం నుంచి చదువుదాం. ఏలయనగా మరలా భయపడడానికి మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మను కలిగిన వారమై మనం అబ్బా తండ్రి అని మొరపెడుతున్నాం. మనము దేవుని పిల్లలమని ఆ ఆత్మ తానే మన ఆత్మతో కూడా ఏం చేస్తున్నాడు? సాక్ష్యం ఇచ్చుచున్నాడు. 17వ వచనం చదువుమా. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోటి వారసులము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరలా మనం భయపడుటకు దాస్యపు ఆత్మను పొందలేదు. అంటే ఇప్పుడు మనందరి దగ్గర ఏ ఆత్మ ఉన్నాడు చెప్పండి? లౌకిక ఆత్మనా, దేవుని ఆత్మనా? చెప్పాలందరూ. నీలో భయం ఉందంటే ఎవరున్నట్టు? లౌకిక ఆత్మ. ఒకసారి భయం ఉన్న వాళ్ళందరూ చేయతండి. మీ దగ్గర నుంచి ఎవరు పోవాలి బయటికి? లౌకిక ఆత్మ పోవాలి. దాన్ని పెట్టుకొని కూర్చుంటే భయం ఏమైద్దంటే ముదురుద్దంట. ముదిరి చింతగా మారుద్ది. చింత ముదిరి ఏమైద్ది? రోగం అయిద్ది. రోగం ముదిరి ఏమైద్ది? మరణం. చూడండి, ఒక్కొక్క దానికి స్టెప్పు. నువ్వు ఇంకా భయంతో అట్టే ఉన్నావు అంటే భయం ముదిరితే చింత, చింత ముదిరితే రోగం, రోగం ముదిరితే మరణం. దీనికి ఒకదానికి ఒకటి లింక్ అండి. అందుకే లౌకిక ఆత్మను ఉంచకండి మీ దగ్గర. భయపడే ఆత్మ మీలో ఉన్నారంటే మీకు దేవుని మీద నమ్మకం లేదని అర్థం. నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావు. ఎందుకు ఇక్కడికి వస్తున్నావు? దేవుడు ఉన్నాడనా లేడనా? చెప్పండి గట్టిగా. దేవుడు ఉన్నాడని వస్తున్నారా, లేడని వస్తున్నారా? ఎంతమంది ఉన్నాడని వస్తున్నారు? మరి దేవుడు ఉన్నాడని వచ్చినప్పుడు మీకేముండకూడదు? ఉన్నాడు కదండి ఆయన. ఇప్పుడు పాట పాడేంగా, ఏం పాడాం? ఉన్నావులే ప్రతి క్షణమున, కలిసున్నాములే ప్రతి సమయమున. మన దేవుడు ఉన్నాడండి, ఉన్నాడు. మన దేవుడు సమాధిలో ఉన్నాడైతే ఆయన మన మాటలు, మన పరిస్థితులు ఆయనకు తెలుస్తాయో తెలియవో, వింటాడో వినడో అనుకోవచ్చు. మన దేవుడు సమాధిలో ఉన్నాడు కాదే. ఆయన సమాధి 2000 సంవత్సరాల కిందే ఏమైంది? ఖాళీ అయిపోయింది. 3వ రోజే తిరిగి లేచాడు ఆయన. ప్రపంచంలో అందరి సమాధులు అట్టే ఉన్నాయి, కానీ మన దేవుడు ఒక్కడిదే ఏమైంది? ఓపెన్ అయింది. సజీవుడై ఉన్నాడు. ఇప్పుడు ఆత్మరూపిగా ఆయన ఉన్నప్పుడే చెప్పాడు, నేను వెళ్ళి వేరొక ఆధారకర్తను పంపిస్తాను, వేరొక ఆయన్ని పంపిస్తాను. ఆయన సత్యస్వరూపియగు ఆత్మ, ఆయన పేరు. ఆయన వచ్చి మీ అందరిలో ఉంటాడు. ఎక్కడుంటాడు? మీ అందరిలో ఉంటాడు. అందరు చెప్పండి, నాలో ఉన్నాడు. ఏమ్మా వింటున్నావా? వెనక ఎవరున్నారంటే ఇప్పుడు నీలో భయపడుతున్నావంటే నీలో ఆయన లేడు. ఎవరున్నారు? లౌకిక ఆత్మ. నువ్వు భయపడుతున్నావంటే నీలో ఆయన లేడు. నువ్వు ధైర్యంగా ఉన్నావంటే ఆయన నీలో ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు నీలో ఏదైనా భయం ఉంటే దాన్ని తీసేసుకో. దేవుని ఆత్మకు నిన్ను నువ్వు అప్పగించుకో. దేవుడు నీకు అనుగ్రహించిన వాటిని ఆయన నీకు తెలియపరుస్తాడు. దేవుని ఆత్మ పని ఏంటంటే దేవుని వలన మనకు దయచేయబడినవన్నీ కూడా మనము తెలుసుకొనుటకు మనకు దేవుని యొద్ద నుండి వచ్చిన ఆత్మని దేవుడు మనకిచ్చాడు.
ఆయన పని ఏంటంటే నువ్వు ఏమేమి కలిగి ఉన్నావో అవన్నీ నీతో చెప్తాడు, అవన్నీ నీకు తెలియపరుస్తాడు. అది ఆయన డ్యూటీ, ఆయన పని. నీవన్నీ నీకు తెలిసినాక నీకు అసలు చింత, భయము, విచారం అసలు ఉండదు. హల్లెలూయా. కాబట్టి అందుకోసమై భయపడుట, మీరు మరలా భయపడుటకు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి, అనగా క్రీస్తు ఆత్మను మనం పొందాము. ఆ ఆత్మ గలవారమై ఇప్పుడు ఏం చేస్తున్నాం? అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. మన దేవుని ఇప్పుడు ఏమంటున్నాం? దేవుడా అంటున్నామా? లేకుంటే అబ్బా తండ్రి నాయన అంటున్నామా? చెప్పండి, ఏమని పిలుస్తున్నాం మనం? అబ్బా తండ్రి నాయన. దేవుడా అనేది క్లోజ్గా ఉందా? అబ్బా తండ్రి నాయన అనేది క్లోజ్గా, దగ్గరగా ఉందా? ఏది దగ్గర పదం? అబ్బా తండ్రి నాయన అంటే ఏమైనట్టు? అది మనకు ఒక పెద్ద సంబంధం, ఒక బిగ్ రిలేషన్. ఆయన మన తండ్రి, మనం ఆయన పిల్లలం. మన తండ్రి మనల్ని గూర్చి అన్నీ ఆలోచిస్తూ ఉన్నాడు. మన తండ్రి నాయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు తన జీవితంలో 33.5 సంవత్సరాల్లో ఆయన ఎప్పుడూ దేవుణ్ణి తండ్రి తండ్రి అని పిలిచేవాడు. ఒక్కసారి మాత్రమే నా దేవా నా దేవా నన్నెందుకు. ఒక్కసారి ఆయన దేవా అన్నాడు, దేవుడా అని ఒక్కసారి అన్నాడు. మిగతా అన్ని టైంలో ఆయన ఏమని చెప్పేవాడు? నా తండ్రి పని కోసం నేను వచ్చాను, నా తండ్రి చిత్తం నేను చేస్తాను,